ఆది ఆది ఎవరు బాబు నువ్వు? నమస్తే అంకుల్, నేను ఆది ఫ్రెండ్నండి. ఓహో. హాయ్ రమేష్. హాయ్ రా. ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. నానా, వీడు రమేష్, నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్. మా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తుంది తనే. కూర్చో బాబు. రా, కూర్చో. అలాగే అంకుల్. ఏమైనా విషయం తెలిసిందారా? చెప్తాను రా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. మా అమ్మాయి గురించి ఏవైనా తెలిసిందా? లేదమ్మా, ఎంక్వైరీ చేస్తున్నాము. లాస్ట్ టైం ఈ కేసు డీల్ చేసిన వాళ్ళందరితో మాట్లాడాము. రంగా అనే వాడే మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాడంట కదా? అవునన్నయ్య గారు. సో వాడి గురించి నిఘా పెట్టాము. ఈ మధ్య వాడు ఎక్కడా యాక్టివిటీలో లేనట్టు కనపడుతున్నాడు. ఎక్కడా వాడి ఐడెంటిఫికేషన్ దొరకట్లేదు మాకు. వాడు దొరికితే కనుక ఖచ్చితంగా ఈసారి వాడు నీ కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లాడో, ఎవరికిచ్చాడో మొత్తం చెప్పిస్తానమ్మా. గతంలో ఆఫీసర్స్ని వాడు బురిడీ కొట్టించొచ్చు, కానీ నాతో అలా కాదు. వాడి ఒంట్లో ఉన్న ఆఖరి రక్త బొట్టు తీసైనా సరే నిజాన్నైతే బయటికి తీసుకొస్తాను. అంటే ఆ రంగా అనేవాడు దొరికేస్తే పాప దొరికేస్తుందా అండి? ఇంతకీ మీరెవరు? తను నా రెండో కోడలు బాబు. తను మా చెల్లెలన్నయ్య. ఓ, వీడేంటి నా వంకాల డౌట్ఫుల్గా చూస్తున్నాడు? సో మీరైతే టెన్షన్ పడకండి. ఖచ్చితంగా మీ కూతురునైతే నేను అప్పగిస్తాను. మీరు ఆ మాట చెప్తుంటే చాలా ధైర్యంగా ఉందన్నయ్య. అయితే ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? అంటే నేను మీకు సలహా చెప్తున్నాను అనుకోవద్దు, నాకు అనిపించింది చెప్తున్నాను. ఓకే అమ్మా, చెప్పు. ఈయన ఒక సిద్ధాంతి గారిని కలిశారు. ఆ విషయం మీతో చెప్పారనుకుంటాను కదా? అవును, చెప్పాడమ్మా. అయితే సిద్ధాంతి గారు చెప్పినట్టు అమ్మాయికి రీసెంట్గా పెళ్ళయింది అన్నారు. అవును, అయితే ఏంటి? అదిప్పుడు పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే. పెళ్లిళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా పేర్లు రిజిస్టర్ చేస్తున్నారు కదా. రీసెంట్గా పెళ్ళయింది కాబట్టి మా అమ్మాయి వాళ్ళ పేర్లు కూడా రిజిస్టర్ చేసుండొచ్చు కదా. సో సిద్ధాంతి గారు చెప్పిన దాని ప్రకారం మా అమ్మాయి చుట్టుపక్కలే ఉంది అని చెప్పారు. ఈ మధ్య పెళ్ళయిందంటున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ 2-3 ఇయర్స్లో పెళ్ళైన వాళ్ళ లిస్ట్ ఏంటి అనేది ఒకసారి గ్యాదర్ చేస్తే, వాళ్ళందరినీ కలిస్తే అందులో మా అమ్మాయి ఉండే అవకాశం ఉంది కదండి. ఎస్, షీఈ్ రైట్ రా. గుండమ్మ చెప్పింది 100% కరెక్ట్. ఆ యాంగిల్లో మనం ఎంక్వైరీ చేసిన మీ అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. రీసెంట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే గనుక ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళకి ఈ అమ్మాయి ఎవరో తెలుస్తుంది. లేదు, ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసిన వాళ్ళకి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికిందో ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మంచి క్లూ అవుతుందిరా. వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి సలహా ఇచ్చావమ్మా. ఖచ్చితంగా ఈ కేసులో ఇది మంచి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది. బండదానా, ఎక్కడి నుంచి వస్తాయా నీకు ఇలాంటి ఆలోచనలన్నీ? నువ్వు ఐడియా ఇచ్చిన యాంగిల్లో కూడా నేనే ఇప్పటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. చెప్తున్నా కదా, ఖచ్చితంగా నీ కూతుర్ని నీ చేతిలో పెట్టే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అలాగేరా. వస్తాను అంకుల్. మంచిది వస్తానురా. బాబు. మంచిది. వస్తానమ్మా. రీసెంట్గానే పల్లవికి పెళ్ళయింది. వాళ్ళు పెళ్లిని రిజిస్టర్ చేయించారా లేదా? చేయించుంటే ఆ లిస్టు ప్రకారం పల్లవి దగ్గరకు కూడా ఎంక్వైరీకి వెళ్తే, దాన్ని పెంచుకున్న వాళ్ళని పిలిపిస్తే, పాలు మాకు ఈ పిల్ల దొరికిందని చెప్తే ఎక్కడ దొరికింది అన్న ఆరా మొదలవుతుంది. దీనికి తోడు ఓ దరిద్రుడు కూడా దొరికేశాడంటే పల్లవి వాళ్ళ కూతురన్న విషయం చెప్పడం పక్కన పెడితే
ఇదంతా చేయించింది నేనే అన్న విషయం కూడా బయటకు వచ్చేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి, మళ్ళీ ఏదో గోల్మాల్ చేయాలి. ఇదేం దిక్కుమాలిన సంత్రా? ఇంకాపరా వీళ్ళు ఎంతసేపు గెంతారు? ఆపమంటే తను మళ్ళీ కోపడుతుంది కదమ్మా. ఆ నువ్విలా మెత్తగా ఉండబట్టే ఇలా ఎగిరి పడుతుంది. సుమా, ఈ స్నాక్స్ ఎవరు చేశారు? చాలా బాగున్నాయి. ఆ స్నాక్స్ ఏంటి? ఆ ఫిష్ తిని చూడు, చాలా అదిరిపోయింది. సుమా, ఈ వంటకాలను ఎవరు చేశారు? అది ఆలోచిస్తారేంటంటే మా పని మనిషి చేసింది. పని మనిషా? అవును, చూసావరా? కోడలు పట్టుకుని పని మనిషి అని చెప్తుంది ఈ దిక్కుమాలింది. నేను వీళ్ళందరికీ వదిలే చేసిందని చెప్పేస్తానానమ్మా. ఒరే ఆగరా, మీ అమ్మ తనని బయటికి రావద్దని చెప్పింది. ముందేమో ఆ భవన పెద్ద కోళ్ళని పరిచయం చేసింది. మీ అమ్మ మాటకి గౌరవం ఇచ్చి పాపం పల్లవి బయటికి రాకుండా పైన గదిలోనే కూర్చుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే మీ అమ్మ నిన్నేమందరా? మీ వదిన్ని తిడుతుంది. దీనంతటికీ కారణం తనే అంటుంది. తనే కావాలని చేసింది అంటుంది. వద్దు. అయితే మీ పని మనిషిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఏది తను? పిలవండి. అది తను లేదు, బయటికి వెళ్ళింది. వేరే సరుకులు కావాలి అంటే బయటికి పంపించాను. మనం ఎంజాయ్ చేద్దాం. ఆపండి, ఆపండి.